మీ రోజువారీ ఆహారంలో పాలకూర వల్ల కలిగే ప్రయోజనాలు. పాలకూర అత్యధిక పోషకాలున్న కూరగాయలలో ఒకటి మరియు మీ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన భాగంగా ఉంటుంది. 1. విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, కంటి ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, గాయాలు త్వరగా మానడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్ కెకు అద్భుతమైన మూలం, ఎముకల ఆరోగ్యానికి మరియు రక్తం గడ్డకట్టడానికి ముఖ్యమైనది. ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం మరియు ఐరన్ను అందిస్తుంది. 2. గుండె ఆరోగ్యానికి మంచిది. సహజ నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. పొటాషియం ఆరోగ్యకరమైన గుండె పనితీరుకు తోడ్పడుతుంది. 3. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు మరియు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అధిక ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది, అందువల్ల మధుమేహం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. 4. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఒక 100 గ్రాములకు సుమారు 23 కిలో క్యాలరీలు. అధిక ఫైబర్ కడుపు నిండిన భావనను పెంచి అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. 5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన ప్రేగులకు తోడ్పడుతుంది. 6. ఆరోగ్యకరమైన ఎముకలకు మద్దతు ఇస్తుంది. విటమిన్ కె, కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. 7. కళ్లకు మంచిది. వయస్సు సంబంధిత కంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు అయిన ల్యూటిన్ మరియు జీక్సాంథిన్ ఇందులో ఉంటాయి. 8. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్లు ఎ మరియు సి యాంటీఆక్సిడెంట్లతో పాటు శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. 9. వాపును తగ్గించవచ్చు. పాలకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. 10. రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే ఐరన్ మరియు ఫోలేట్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి ఉన్న ఆహారాలతో నిమ్మరసం లేదా నారింజ వంటివి పాలకూరను తినడం వల్ల ఐరన్ శోషణ మెరుగుపడుతుంది. ఎంత తీసుకోవాలి? సమతుల్య ఆహారంలో భాగంగా చాలా మంది పెద్దలకు ప్రతిరోజూ 1 కప్పు వండిన పాలకూర తీసుకోవడం ఆరోగ్యకరమైన పరిమాణం. పచ్చి పాలకూర ఆకులను తినడాన్ని నేను ప్రోత్సహించను. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? వార్ఫరిన్, రక్తం పల్చబడటానికి వాడే మందులు తీసుకునేవారు పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే దానిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ల చరిత్ర ఉన్నవారు పాలకూరను ఎక్కువగా తీసుకోకుండా పరిమితం చేసుకోవలసి రావచ్చు, ఎందుకంటే దానిలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ముఖ్య సందేశం: మీ రోజువారీ భోజనంలో పాలకూరను చేర్చుకోవడం ద్వారా విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం మరియు యాంటీఆక్సిడెంట్లను సులభంగా పొందవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర నియంత్రణకు, ఆరోగ్యకరమైన ఎముకలకు, జీర్ణక్రియకు మరియు మొత్తం శ్రేయస్సుకు తోడ్పడుతుంది. గోల్డ్ స్టార్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్, పిల్లల స్పెషలిస్ట్ ప్రతిరోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. డయాబెటిస్ మరియు బీపీ కేసుల కోసం ప్రతిరోజు క్లినిక్. అత్యవసర సంప్రదింపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. గైనకాలజిస్ట్ ప్రతి బుధవారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్ ఆన్లైన్ సంప్రదింపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. కార్డియాలజిస్టులు సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. క్యాన్సర్ స్పెషలిస్టులు మంగళవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు శనివారం సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్, కార్డియాలజిస్టులు మరియు క్యాన్సర్ స్పెషలిస్టుల కోసం అపాయింట్మెంట్ కొరకు 9494666630 నంబర్కు ఒక రోజు ముందుగా కాల్ చేయండి.